గుంటూరు పోలీస్ స్టేషన్ దగ్గర హ్మ్. సురేష్‌ని కలవడానికి వెళ్ళిన జగన్ హ్మ్. అక్కడ ప్రెస్‌తో మాట్లాడుతూ అటు విడుదల రజని చాలా ఇబ్బంది పడుతున్న ఒక వీడియో అయితే బయటికొచ్చింది. సురేష్‌ని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అంటే ట్రోల్ అవుతుంది ఈ వీడియో మొత్తానికి. హ్మ్. మీరేమంటారు? సురేష్‌ని ఎందుకు కలవడు? తెలుగుదేశంలో అలా వాగుతూ ఉంటారు. అతను వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఆఫీస్ పగలగొట్టినట్టు అంటే దద్దలు పగలగొట్టేశాడు. అచ్చేత ఇతను మాటకి జవదాటని శిష్యుల్లో ఆయన ఒకడు. ఎందుకంటే మరి ఈరోజు జైల్లో పెడితే పెట్టారు చేసిన తప్పుకి. అదే తప్పితే రెడ్ బుక్లో వన్ ఆఫ్ ద పాయింట్లకు కానీ ఎందుకు కలవడు? కలుస్తాడు. ఒకడు ఎవడో పెట్టాడు ఈయన ఏమన్నా స్వతంత్ర యోధుడా అని. మరి ఎర్రి పప్పలేరా స్వతంత్ర వచ్చేటప్పుడు నేను పుట్టలేదు, జగన్ పుట్టలేదు, వీళ్ళెవరు పుట్టలేదు. ఎవడో మన ఎవరో చంద్రబాబు నాయుడు చెడ్డీలేసి తిరుగుతూ ఉంటాడు వాళ్ళ ఊర్లో. అంచేత స్వతంత్ర యోధుడు అని అనకూడదు. దేశానికి సేవ చేసిన నోబెల్ ప్రైజ్ వినరా అనాలి. అది కరెక్టే. అలాగే అతను చూడడానికి వెళ్ళి వాడంతా నోబెల్ ప్రైజ్ గెలవాలి, లేకపోతే స్వతంత్ర పోరాటం చేయాలి గాంధీ గారు లాగా ఏం రూల్ లేదు కదా. జైలుకి వెళ్ళడానికి రకరకాల కారణాలు ఉంటాయి. మంచి వాళ్ళు కూడా వెళ్ళచ్చు. ఢిల్లీలో వన్ ఆఫ్ ద మోస్ట్ అథెంటిక్ అండ్ రైట్ యువర్స్ పర్సన్ అతను కూడా జైలుకి వెళ్ళాడు, జర్నలిస్ట్. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న ఆయన అంటే నాకు బాగా రెస్పెక్ట్. సీతారాం యేచూరి, ఓకే, సిపిఐఎం మీద అంటారు కదా, ఆయన మంచి ఎడ్యుకేటెడ్. ఆయన కూడా ఎమర్జెన్సీలో జైల్లో పెట్టారు. ఈ మార్క్సిజం ఉన్న వాళ్ళు, ఈ అగెయిన్స్ట్ క్యాపిటలిజం ఉన్న వాళ్ళందరినీ కూడా చాలామంది పెట్టారు. అంచేత వాళ్ళు జైలుకి వెళ్ళారు కాబట్టి అటు గొప్పడై ఉంటేనుగా జైలుకి వెళ్ళాలి, మనం చూడడానికి వెళ్ళాలి, పరామర్శించడానికి ఏమి తెలియదు. అందులో జగన్ ఎందుకంటే వాళ్ళగా జగన్ ఈజ్ ఎ క్రిమినల్, అయినా పరిపాలిస్తాడు. మళ్ళీ నెక్స్ట్ కూడా రావచ్చు. ఇప్పుడు చేసేవాళ్ళు క్రిమినల్ కాదు ఎలాగంటే ప్రూవ్ చేస్తావా? కెన్ యూ ప్రూవ్ దట్ చంద్రబాబు నాయుడు ఆర్ స్టాలిన్ అండ్ కేసీఆర్ దే నాట్ క్రిమినల్స్ అని ప్రూవ్ చేయగలరు? చేయమనండి. ఒక్కడ మిగలడు ఇండియాలో. అంటే అతనికి ప్రేమతో వెళ్ళాడు. నాన్నకి ప్రేమతో పాటు జైల్లో ఉన్న ఇది ఇతనికి కూడా తెలుసు కాబట్టి మన ఎవరో జగన్కి సరదాగా ఇంకో జైలు పక్షం చూడడానికి వెళ్ళాడు. తప్పే ఉంది. అతనికి కావాల్సిన పార్టీ ఇది. అక్కడి వరకు వీళ్ళు చేసిన ట్రాల్స్కి సమాధానం. జైల్లోకి వెళ్ళి ఒక వ్యక్తిని చూడడానికి వెళ్ళేవాడు మర్డర్ చేసేవాడు కూడా అయి ఉండొచ్చు. అంతే కదా. ఇప్పుడు అతను ఎవరో వివేకానంద రెడ్డి గారిని ఆర్గనైజ్ చేసి చంపేశారు కదా. ఇప్పుడు ఎంపీ ఎక్కడ ఎలక్ట్ అయ్యాడు కదా అతను ఎవరు, అతను చూడడానికి కూడా ఫ్యామిలీ వెళ్తారు. మరి వెళ్ళకూడదా? ఈరోజు అతను గొప్ప చేసినట్టుగా వెళ్ళకుండా ఎందుకు ఉంటారు? ఉంటారు, అతనికి ఫ్యాన్స్ ఉంటారు. అంత ఇదిలో కూడా అతను గెలిచాడు, అవినాష్ రెడ్డి. సో ఇవన్నీ కులమానం ఏం కాదు. కానీ జగన్ ఈజ్ డ్యూటీ ఈజ్ టు సేఫ్ గార్డ్ హిస్ పార్టీస్ ఇంట్రెస్ట్. పార్టీలో ఉన్న వాళ్ళకి ఏమన్నా జరిగినా ఆ విధంగానే పవన్ కళ్యాణ్ ఇది చూసి బుద్ధి తెచ్చుకోవాలి. పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు మచిలీపట్నంలో ఎవరన్నా కాళ్ళు మొక్కిచ్చారట. వై ఆర్ యూ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్? నువ్వు చేసిన తప్పురా కుయ్యా అని చెప్పేసి నాకు పీకదాళ్ళనే. మచిలీపట్నంలో వాడిని నా తప్పు అయిపోయిందని కాళ్ళు బూట్లు నాకు ఇచ్చారట. ఎవరో తెలుగుదేశం వాళ్ళే. వాట్ ఆర్ యూ డూయింగ్? ఇంకా వెళ్ళుండి అంటున్నారు జగన్ తరపు మాట్లాడుతున్నాను కాదు, వెళ్ళాలి. తరపుని మాట్లాడి ఒకళ్ళతో తీసుకుని అంటే ఆఫీస్ పగలగొట్టారు కాబట్టి దానికి కారణం ఎవరు? జగన్ పార్టీని. నవ్వు వెంటనే పరామర్శించడానికి వెళ్ళాడు. సో దానికి ఇన్ కంటిన్యూవేషన్ విడుదల రజని కూడా వస్తుందా? మళ్ళీ ఈవిడ ఒకటి మధ్యరాకన్నా అవి కొంచెం గ్లామర్గా ఉంటుంది కాబట్టి నడుచుండి మీద పడిపోతున్నారా జనాలు. మన జగన్ ముసుముసులు నవ్వుకున్నాడు శ్రీకృష్ణులాగా. మరి దాని యొక్క అంతరార్థం ఏంటనేది వాళ్ళిద్దరిని అడగాలి యాక్చువల్గా అయితే. నేను కూడా చూశాను అది. ఐ సీన్ దట్ వీడియో ఆల్సో. తర్వాత జైలు కాడికి వెళ్ళినప్పుడు అదొకటి మర్చిపోయిన పాయింట్. కానిస్టేబుల్ ఫ్యామిలీ వచ్చి సెల్ఫీ తీసుకున్నారట. ఉంటారు 40% ఓటింగ్ ఉన్నది అతనికి. డోంట్ థింక్ ఈజ్ ఫినిష్డ్. నేను మొట్టమొదటి చెప్తున్నాను, జగన్ ఈజ్ నాట్ ఫినిష్డ్. జగన్ ఈజ్ నాట్ ఎలక్షన్ అయినా రిజల్ట్ వచ్చిన మన నేను చెప్తున్నాను. మోడీకి కావాల్సిన మోడీకి ఎక్కడైతే ఓట్లు ఉన్నాయో అక్కడ పట్టుకుంటాడు. పవన్ కళ్యాణ్ అలా కొంచెం పెద్దపేట వేయడానికి గల కారణం ఏంటంటే కాపులు చాలా పెర్సెంటేజ్ ఉన్నారు కాబట్టి ఎవడో ఒకటి మన చేతిలో కాపులు ఉంటే ఇన్ ఫ్యూచర్ బాగుంటుందని పవన్ కళ్యాణ్ పట్టుకున్నాడు. అర్థమైందా? చంద్రబాబు నాయుడు అంటే పర్సనల్గా లైక్ చేయలేదు. అతను సీఎంగా ఉన్నప్పుడు ఇతను హెల్ప్ చేయలేదు కాబట్టి ఆ పర్సనల్ గ్రెడ్జ్ పెట్టుకున్నాడు. అందులో వీళ్ళ ఓటింగ్ తక్కువ. ఏదో విధంగా వీళ్ళకి పెద్ద సపోర్ట్ చేయకుండా కాపులు సపోర్ట్ చేద్దామనే ఉద్దేశం మోడీకి ఉంది. ఆ మోడీ పార్టీకి కూడా ఉండాలని ఆయన ఒక శాసించేసి వెళ్ళిపోతాడు. అర్థమైందా మీకు? సో ఇది ఈక్వేషన్స్ ఆఫ్ ద పొలిటిక్స్ కదా. ఇటువంటి టైంలో ఇంత 42-40 అబోవ్% ఓటింగ్ ఉన్న జగన్కి వీళ్ళు ఎలా గెలిచారో, ఈవీఎం ద్వారా గెలిచారు, ఎలా గెలిచారో దేవుడికి తెలియాలి. అది మనం డైరెక్ట్గా చెప్పకూడదు. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈ స్టిల్ హ్యాజ్ ఎ
సే అతనికి ఇంకా వాయిస్ ఉంది కాబట్టి అతనికి ఉన్న గ్లామర్ వేరు. ఎప్పుడో ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు ఆ పోలీసు అమ్మాయి మీద చేయి పెట్టి ఉంటాడు. చెల్లమ్మ ఆ అమ్మ ఈ అమ్మ పెట్టుంటాడు అని ఉంటాడు ఆ టైంలో. అంచేత వాళ్ళందరూ కూడా రావచ్చు, చెప్పే ఉంది. ప్రేమకు మించిన అస్త్రం ఏమీ లేదు కదా. పవన్ తీసుకుంటారు. రేపు సీఎం అయిపోతాడు అని చెప్పేసి హైదరాబాద్లో కూడా తీయించుకుంటారు వచ్చి. పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు కూడా తీసుకుంటారు. రేపు ఫారిన్ కంట్రీ వెళ్తాడు, అక్కడ కూడా తీయించుకుంటారు. అతనికి ఉండే ఫాలోయింగ్ వాళ్ళ ఉంటానే ఉంటుంది. దట్ విల్ నాట్ ఫర్గాటన్, దట్ వోంట్ బి ఫర్గాటన్. సో జగన్కి ఆ గ్లామర్ ఇంకా ఉంది. ఎందుకు ఉందంటే మరి అన్ని పనులు చేశాడు, అన్నీ వేరు. తప్పులు క్రిమినల్ యాక్టివిటీస్ చేయటం అనేది ప్రతి పొలిటీషియన్గా ఉంటుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ దర్ గేమ్ ఆఫ్ లైఫ్. అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఉంటుంది. ఒక పవన్ కళ్యాణ్కి అంత ఎందుకు ఏముంటుంది, ఒక అమ్మాయిలు తప్ప గేమ్ ఉండదు. పవన్ కళ్యాణ్ క్రిమినల్ రికార్డ్ ఏముంటుంది, అయ్యేం ఉండదు. అక్కడ అతను సేఫ్ గార్డు, ఇంకా లంచాలు తినేసి కోట్లు సంపాదించినది కూడా ఉండదు. ఓకే, కాకపోతే అతని పరిపాలన అనేది ప్రస్తుతానికి స్పెక్టేటర్గా చూస్తూ నేర్చుకుంటున్నాడేమో అనిపిస్తుంది నాకు యాక్చువల్గా. ఓకే, దట్ ఈస్ వాట్ ఎల్స్ కెన్ యూ డూ ఇట్ అంచేత. బట్ యూ హ్యాస్ టు మేక్ ఇట్ ఫాస్ట్. కొన్ని చోట్ల జన సైనికుల్ని కొట్టి తిట్టి కొట్టినప్పుడు యూ హ్యావ్ టు యాక్ట్ ఫాస్ట్ చేయాలి. వాళ్ళని ఎవడైతే కొట్టాడో వాళ్ళని మళ్ళీ బూట్లు కనిపించాలి వాళ్ళ చేత. నేనైతే అలా చేయిస్తాను. మచిలీపట్నం ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఇరగొట్టేసి ఎవరి కాళ్ళు అయితే పట్టుకోమన్నాడో ఆడి కాళ్ళు నాకు ఇస్తాను. దట్స్ టిట్ ఫర్ టాట్. ఉండకపోతే ఎవడు ఊరుకుంటాడు? వాట్ ఆర్ యూ డూయింగ్? దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో దిస్ ఈస్ ఇండైరెక్ట్లీ రిక్వెస్టింగ్ అనుకుంటే రిక్వెస్ట్, వార్న్ అనుకుంటే వార్న్ టు జన సైనికులు. ఎందుకంటే బికాజ్ మేము గెలిపించే వాడేదో ఫ్లెక్సీ దింపేశాడని చెప్పేసి వీటికి బూట్లు లాగించడం అనేది నాట్ కరెక్ట్. మరి ఆ విధంగా జగన్కి చేరే. జగన్ నమ్ముకున్న వాళ్ళు ఎవరో కూడా సెల్ఫీలు తీసుకుంటారు మ్యాక్సిమమ్. రోమన్ జూలియస్ సీజర్ లాగా తన చేయిని ముద్దు పెట్టుకుంటారు. నేను అటువంటి చూశాను. జగన్ హెస్ గాట్ ద గ్లామర్. సో ఇక్కడే కాదు, ఈస్ గాట్ గ్లామర్ ఇన్ ఢిల్లీ ఆల్సో. సో ఎందుకుందంటే ఇలా మాట్లాడినంత మాత్రం జగన్ నాకు ₹1 పంపించదు కదా. బట్ స్టిల్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అకార్డింగ్ టు ది X-Files.